take a picture. You want to sit in the seat? I don't know what is it. Oh, good dog. హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్వి. లాస్ట్ వీడియో చూసారు కదా, వర్జీనియాలో ఇల్లు ఖాళీ చేసేస్తున్నామని చెప్పేసి. జూన్ 14 సాటర్డే రోజు మార్నింగ్ ఫ్లైట్ అండి 12:49కి. సో మేము మార్నింగ్ 9:30 తర్వాత ఇంట్లో నుండి స్టార్ట్ అయిపోయాము. మా వారి ఫ్రెండ్ వచ్చి మమ్మల్ని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు. వర్జీనియాలో ఇంటి నుండి ఎయిర్పోర్ట్ వచ్చేసి మాకు 15 to 20 minutes అండి, దగ్గరే. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాము. ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. మేము యునైటెడ్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకునేటప్పుడు లగేజ్ ఏం ఎలో లేదు, ఓన్లీ ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటే ఎలో ఉంది. కానీ మేము వెళ్ళగానే హోటల్లో స్టే చేయబోతున్నాం కాబట్టి మాకు బట్టలు లగేజ్ అంతా అవసరం కాబట్టి కావాల్సినవన్నీ 23 kgs 3 bagsకి ప్యాక్ చేసుకున్నాము. వెళ్ళగానే బ్యాగ్స్కి ట్యాగ్స్ వేసేసేసి క్యూలో వెళ్ళి చెక్-ఇన్లో బ్యాగ్స్ అన్నీ వేసేసాము. సపరేట్గా అమౌంట్ పే చేయాలి ఇలా లగేజ్ తీసుకెళ్ళాలి అంటే. మేము ఆ 3 bagsకి పే చేసేసాము. Rohan. గేట్ దగ్గరికి వచ్చేసాము. ఇంక ఇక్కడ కూర్చొని వెయిట్ చేయాలి. టైం వచ్చేసి ఇప్పుడు 11 అలా అవుతుంది. ఇంకా పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, ఆకలేస్తుంది. సో ఇంక ఇక్కడ ముందుకు వెళ్తే స్టాల్స్ ఉన్నాయని చూపిస్తుంది. సో ముందుకు వెళ్ళి ఏదైనా తిందామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ డంకిన్ ఉంది. ముందుకు వెళ్తే కొంచెం నేపాలీ స్టాల్ లాగా ఒకటి ఉంది. ఇంక అక్కడ రైస్ ఐటమ్ ఒకటి, ఫ్రైడ్ రైస్ అని చెప్తే ఇంకా అది తీసుకున్నాము. సో మామూలుగా మన ఇండియన్ ఐటమ్స్లో ఎందుకుంటాయి, ఇంకేదో ఆకలి మీద కొంచెం కొంచెం అది తినేసేసి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఫ్లైట్ టైం అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాము. Make your way to your seat. Please stow your larger carry-on bags. Refrain from putting backpacks. If you are seated in our... మేము గేట్ దగ్గర వెయిట్ చేస్తున్న దగ్గర నుండే పిల్లలు పైలట్ని కలవాలి, ఒకసారి మాట్లాడాలి అని చెప్పి వాళ్ళ డాడీని అడుగుతూ ఉన్నారు. సో ప్లేన్లోకి రాగానే పైలట్ని కలిశారు. అది చిన్న క్లిప్ లాగా తీశాను. వర్జీనియా నుండి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. వర్జీనియా నుండి టెక్సస్ వెళ్తున్నాము. టెక్సస్లో డాలస్ వెళ్తున్నాము. మా వారికి వర్జీనియాలో ప్రాజెక్ట్ అయిపోయి డాలస్లో ప్రాజెక్ట్ వచ్చింది. సో మేము అక్కడికి మూవ్ అవుతున్నాము. అక్కడ మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. ఇక మిగతాదంతా మీకు తెలిసిందే కదా. అక్కడ యూహాల్లో వర్జీనియాలో సామాన్ అంతా షిఫ్ట్ చేసేసాము. జూలై 2కి కానీ 3కి కానీ న్యూ లొకేషన్లో మేము తీసుకున్న హౌస్ దగ్గరికి యూహాల్ బాక్స్ తెచ్చి వాళ్ళే పెడతారు.
డాలస్లో ల్యాండ్ అవుతున్నాము. వర్జీనియా నుండి డాలస్కి 3 అవర్స్ జర్నీ పట్టింది. ల్యాండ్ అయిపోయాము. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాగేజ్ కోసం అని చెప్పేసి ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేసాము. బ్యాగేజ్ రావడం స్టార్ట్ అయింది. వచ్చాక ఇంకా కలెక్ట్ చేసుకొని బయటకు వెళ్ళిపోయాము. మా మరిది మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు. సో ఫైనల్గా డాలస్కి వచ్చేసాము. హోటల్లో ఉండబోతున్నాము. ఆ వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ PSRV. థ్యాంక్ యూ.